ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి మనకొచ్చేసరికి నిన్నైతే కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్ సంబంధించి వెబ్సైట్ అయితే రావడం అయితే జరిగింది కదా. దాంట్లో వచ్చేసరికి మనకి కొన్ని యూనివర్సిటీస్ అయితే లేవు. ఆ యూనివర్సిటీస్ వచ్చి ఈరోజైతే యాడ్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఆ యూనివర్సిటీస్ ఎలా చూసుకోవాలి, నిజంగా యాడ్ అయినా లేదని ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూస్తున్నాం మరి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి ఇప్పుడు మెయిన్గా వెబ్సైట్లోకి అయితే మనం వెళ్దాం. వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసరికి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూస్తున్నట్లయితే లిస్ట్ ఆఫ్ ప్రొఫైల్, లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఉంది. దీనికి వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే ఓపెన్ అవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే క్లిక్ చేద్దాం. ప్రైవేట్ యూనివర్సిటీలో చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లిక్ చేస్తే అన్నమాచార్య యూనివర్సిటీ రాజంపేట, తర్వాత అపోలో యూనివర్సిటీ చిత్తూరు, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, ఇది వచ్చేసరికి అనంతపురం. దాని తర్వాత తెనాలిలో ఒక యూనివర్సిటీ అయితే ఉంది. దీనికి సంబంధించి అన్ని యూనివర్సిటీలు ఎక్కడైతే రావడం అయితే జరిగింది. దీని తర్వాత గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి, ఇదైతే కొత్త యూనివర్సిటీ. ఆదిత్య యూనివర్సిటీ ఇది కొత్తది మన సైడ్ వచ్చేసరికి. తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ కూడా యాడ్ చేశారు. నేనైతే ఇవైతే యాడ్ చేయలేదు. తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటి ఏపీ మనకైతే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకైతే యాడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇప్పుడు వచ్చింది న్యూస్ ఇది. దీనికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.